నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రమాదేవి. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: బీఆర్ఎస్ కు పట్టం కడితే చేసింది ఏమీ లేదు, హామీలు అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే. తెల్లవారుజామున బీభత్సం సృష్టించిన దొంగలు, 6 ఇండ్లలో చోరీ, భారీగా నగదు బంగారం చోరీ. ఏప్రిల్ 14 నుండి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు. సిరిసిల్ల పట్టణంలో ర్యాలీ నిర్వహించిన ఫైర్ స్టేషన్ అధికారులు. అకాల వర్షాలతో రైతులు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి విదేశీ పర్యటనల. ముస్లిం ఓట్లు దండుకొని ఆ ముస్లింలకు ద్రోహం చేస్తున్న మజ్లిస్ పార్టీ. ఆర్థిక వ్యవస్థ కఠినంగా ఉన్న హామీలు నెరవేరుస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే. రాజన్న సిరిసిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. సోనియా గాంధీ మాటకు నిలబడి తెలంగాణ ఇచ్చారని కేకే తెలిపారు. బీఆర్ఎస్ కు పట్టం కడితే వాళ్ళు చేసింది ఏమీ లేదని అన్నారు. ఆర్థిక వ్యవస్థ ఎంత కఠినంగా ఉన్నా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సూచనల మేరకు ఒక్కొక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో విదేశీ పర్యటన చేసి లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందేనని కేకే మహేందర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ పుట్టింది అంటే ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ పుట్టిందే అబద్ధాల పునాదులపైన. అబద్ధాలని ఆయుధంగా మలుచుకొని సెంటిమెంట్ను వాడుకొని ఆ రోజు తెలంగాణ యువతను, తెలంగాణ ప్రజానికాన్ని ఆవేశాలకు లోంచేసి అనేకమైన మాయమాటలు చెప్పి చాలామందిని, హరీష్ రావు గారు ఆత్మహత్య ప్రయత్నం చేసినందుకు కానీ అగ్గిపెట్ట మర్చిపోయారు. కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేస్తా అని చెప్పిన ఆమరణ దీక్ష, కానీ జ్యూస్ తాగింది. వారు ఆదర్శంగా తీసుకొని చాలామంది యువకులు ఆ రోజుల్లో ప్రాణత్యాగాలు చేశారు. తెలంగాణ తల్లుల యొక్క గర్భశోకానికి కారకులైంది. కానీ తల్లి సోనియా గాంధీ గారు ఏ మాట అయితే ఇచ్చారో, తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ యువత కానీ ఏ ఆశయాల కొద్దీ, ఏ ఆశయం కొద్దీ తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నారో ఆ ఆశయాలను నెరవేర్చాలని చెప్పి కరీంనగర్లో ఇచ్చిన మాట ప్రకారం, మీ మనసులో మాట నాకు తెలుసు అని చెప్పి ఏదైతే తను చెప్పిందో, మాట తప్పకుండా మడమ తిప్పకుండా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి, సమైక్య రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా రాహుల్ గాంధీ గారి యొక్క రాజకీయ భవిష్యత్తును పనంగా పెట్టి ఇచ్చిన మాటకు నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజలు ఆ తదనంతరం జరిగిన ఎన్నికల్లో మోసపూరితమైన మాటలు, అబద్ధాలని నిజంగా ఆ రోజు నమ్మి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే మా బతుకులు బాగుపడతాయో అని చెప్పి 2 పర్యాయాల పట్టం కట్టినప్పటికి కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చిన పాపాన పోలేదు. ఆ రోజు ఇంటికో ఉద్యోగం అని చెప్పి, దళితులకు 3 ఎకరాల భూమి అని చెప్పి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి, ఇలా అనేకమైన హామీలు ఇచ్చారు. మోసపూరిత దళిత బంధు అని చెప్పి, బీసీ బంధు అని చెప్పి అనేక బంధులు ప్రకటించి రాబంధుల్లా మారి తెలంగాణ ప్రజల పట్ల అప్రజాస్వామికంగా ఒక నియంతృత్వ నిరంకుశ పోకడలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే మాదిరిగా ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల అవినీతిమయమైన పరిపాలనలో ఇవాళ ఈ రాష్ట్రంలో 8 లక్షల కోట్ల పైసలకు అప్పును నెట్టి వాళ్ళ తెలంగాణ ప్రజలపై నెట్టినాక ప్రజలందరూ కూడా గమనించారు. ఇవన్నీ కూడా కేవలం మాయ మాటలు, మోసపూరితమైన మాటలు. మా బతుకులన్నీ కూడా పీనం మీదికి పోయి పొయ్యిలబడ్డాయి కాబట్టి మా బ్రతుకులు మేము బాగుపరుచుకోవాలి, తల్లి సోనియా గాంధీ గారి యొక్క రుణం తీర్చుకోవాలని చెప్పి ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ, మైనారిటీలకు కానీ, హరిజనులకు కానీ, గిరిజనులకు కానీ ఇవాళ అండగా ఉన్న పార్టీ, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ రాష్ట్రంలో 16 నెలల క్రితం యనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక ప్రజాప్రభుత్వాన్ని, ప్రజలు
ఈ రాష్ట్రంలో తెచ్చుకునే కాదు. ఇచ్చిన హామీలను అన్నింటినీ కూడా ఒక్కొక్కదాన్ని సోనియా గాంధీ ఆదేశాల మేరకు, రాహుల్ గాంధీ గారి యొక్క సూచనల మేరకు ఏ హామీలైతే ఇందల్వాయి గ్రామంలో తెల్లవారుజామున దొంగల బీభత్సం సృష్టించారు. ఎండాకాలం కావడంతో ప్రజలు ఇండ్ల ఆరుబయట పడుకున్నారు. ఇదే అదునుగా భావించిన దొంగలు తెల్లవారుజామున గ్రామంలోకి చొరబడి 6 ఇండ్లలో తాళాలు పగలగొట్టి భారీగా నగదు, బంగారం దొంగిలించినట్లు బాధితులు తెలిపారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఉన్నా పంచాయతీ అధికారులు, వీడీసీ సభ్యులు పట్టించుకున్న పాపాన పోలేదు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సందీప్, పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. ఒక మనిషి ఉంటాడు, మనిషి బీరువను ఇట్లా మీదికో ఏమో చేసిండ్రు అన్నారు. మరి నిజమా అబద్ధమా? ఆ వాళ్ళు చూసిండ్రంట. కాదు, లోపలికి వెళ్ళి మొత్తం ఇదే రూమ్ చెకప్ చేసిండు ఒకటే. ఏమైంది నాడే ఏమన్నది బయట కావాలంటారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో చివరి రోజు ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ నుండి పాత బస్టాండ్ వరకు సిరిసిల్ల ఫైర్ స్టేషన్ అధికారులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫైర్ స్టేషన్ అధికారి మాట్లాడుతూ ఏప్రిల్ 14 నుండి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. స్కూల్స్, ఆసుపత్రులు, అపార్ట్మెంట్ తదితర వాటిలలో ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. అగ్నిమాపక శాఖ వారోత్సవాల భాగంగా ఏప్రిల్ 14 నుంచి 20 తారీఖు మధ్యలో వివిధ రోజులలో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా హాస్పిటల్స్ కానీ, ఫంక్షన్స్ కానీ, సినిమా థియేటర్స్ కానీ, స్కూల్స్ కానీ అన్నింటిలో అవగాహన కార్యక్రమం, అగ్నిమాపక శాఖ సంబంధించిన అవగాహన, ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఎట్లా పాటించాలి, ఇలా ఫైర్ కాకుండా ఇలా చూసుకోవాలి, ఫైర్ అయితే తీసుకోవాల్సిన చర్యలు ఏంటి దాని మీద అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా ఈరోజు ఏప్రిల్ 20 తారీఖున ఫైర్ సర్వీస్ వీక్ ముగింపు కార్యక్రమంలో భాగంగా గాంధీ చౌక్, సిరిసిల్ల గాంధీ చౌక్ నుంచి ఓల్డ్ బస్ స్టాండ్ వరకు ర్యాలీ చేయడం జరిగింది. ఇందులోకి లోకల్ వాళ్ళందరూ సపోర్ట్ తీసుకొని చేయడం జరిగింది. ఇందులో భాగంగా మీడియా మిత్రులు, లోకల్ హాస్పిటల్ ఫంక్షన్ హాల్స్ కానీ, సినిమా థియేటర్స్ కానీ
ఇంకా లోకల్ రాజకీయ నాయకులు కమలాకర్ గారు వీళ్ళందరినీ వీళ్ళందరూ గ్యాదర్ చేసి వీళ్ళందరూ సపోర్ట్. అకాల వర్షాలతో రైతులు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. వక్ఫ్ బిల్లు వ్యతిరేకత పేరుతో బహిరంగ సభలతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మందిరాలు, గురుద్వారా, వ్యవసాయ భూములను ఆక్రమించుకున్న దోపిడీదారులు విషసర్పాల కంటే డేంజర్ అని వ్యాఖ్యానించారు. మజ్లిస్ పార్టీ ముస్లిం ఓట్లు దండుకొని ఆ ముస్లింలకు ద్రోహం చేస్తున్నదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఫైర్ అయ్యారు. అకాల వర్షాలు, వడగండ్ల వానతో వేలాది ఎకరాల్లో పంట దెబ్బతిని రైతులంతా అల్లాడుతుంటే వాళ్లను ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన పేరుతో విదేశాలకు వెళ్లడమేంటని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి స్థలంలో, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ స్పాన్సర్ చేసినటువంటి మీటింగ్, దారుల్ స్థలంలో జరిగిన మీటింగ్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పాన్సర్ చేసిన మీటింగ్. అది నేను మళ్ళీ చెప్తున్నా, కర్త కర్మ క్రియ అంతా కూడా రేవంత్ రెడ్డి గారు అన్ని రకాలుగా సహాయం చేశారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్ ద్వారా వాళ్ళు సాధించిందేంది? ఇలా పేద ముస్లింల పొట్టగొట్టిన బడా చోర్లంతా కలిసి పెట్టిన మీటింగ్. అది మస్జిద్ కు మీటింగ్ పెట్టే హక్కు లేదు, అధికారం లేదు. ఇలా విష సర్పము తన పిల్లలను తానే తింటదట. అంతకంటే డేంజర్ మస్జిద్ నేతలు. ఇలా ఒక మంచి ఆలోచనతోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ వక్ఫ్ సవరణ బిల్లు తీసుకొస్తే దానికి సహకరించి సమర్థించాల్సినటువంటి ఈ పార్టీ నేతలు ముస్లింల ముసుగులో ఇలా భారతీయ జనతా పార్టీని విద్వేషంతోని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మతం కోణంతో చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు త్రిబుల్ తలాక్ రద్దు చేసినప్పుడు కూడా దేశవ్యాప్తంగా మత కలవలు జరగాలని చెప్పి కోరుకున్న పార్టీలు, సంఘాలన్నీ పెట్టిన సంఘాలన్నీ కూడా ఆ రోజు ఏం చేయలేకపోయారు. ఈ రోజు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పేద ముస్లింల గురించి ఆలోచిస్తున్నారు. ఇన్ని లక్షల కోట్లు దేశవ్యాప్తంగా వక్ఫ్ సంబంధించి ఆస్తులుంటే దానివల్ల పేద ముస్లిం కుటుంబానికి ఏమైనా న్యాయం జరిగిందా? ఒక పేద ముస్లిం కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేసిండ్రా? ఎవరికైనా ఒక రూపాయి ఇచ్చిండ్రా? రూపాయి లాభం జరిగిందా? కేవలం నిన్న మీటింగ్ పెట్టిన బడాచోర్లు అందరికీ న్యాయం జరిగింది. ఇలా ఈ వక్ఫ్ సవరణ వల్ల వాళ్ళ బండారం అంతా బయటపడుతుంది. వాళ్ళు అక్రమంగా స్వాధీనం చేసుకున్నటువంటి ఆస్తి పాస్తులన్నీ కొంప కుళ్ళరైతుంది. వాస్తవాలు బయటపడతాయని భావించే నిన్న పెద్ద మీటింగ్ అని చెప్పి కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఎం పార్టీ, ఇతర ముస్లిం సంఘాలు అన్ని కలిపి మీటింగ్ పెట్టినా. ఇలా దేశంలో 8 లక్షల ఎకరాల భూమి ఉంది. దాదాపు 10 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయి వక్ఫ్ సంబంధించి. ప్రతి సంవత్సరం 12,000 కోట్ల ఆదాయం రావాలి. ఏ ముస్లిం పేదలకు లాభం జరుగుతున్నది? వీళ్ళు చంపుతున్నారు పైసలన్నీ. నిన్న మీటింగ్ పెట్టిన చంపుతున్నారు పైసలన్నీ. గన్పూర్ మండలంలోని క్రీస్తు జ్యోతి మందిరంలో ఆదివారం డాక్టర్ రెవరెండ్ పాల్సన్ రాజ్ ప్రకాష్ రాజ్ ఆధ్వర్యంలో పునరుద్ధాన మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్సన్ రాజు మాట్లాడుతూ పునరుద్ధాన మహోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు, యేసుక్రీస్తు గేయాలు ఆలపించినట్లు తెలిపారు. యేసు శిలువ మార్గం గూర్చి, ఆయన పడిన శ్రమల గూర్చి, కార్చిన ప్రతి రక్తపు బొట్టు ప్రజల శ్రేయస్సు కొరకేనని, ప్రజలు చేసిన పాపాలను తన రక్తంతో కడిగి పునీతం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రదర్స్, సిస్టర్స్, సునీల్, క్రీస్తు జ్యోతి మందిర సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మా ఇంటి ముందే ఉండేది వాళ్ళు. ఒక అమ్మ ఉండే దౌలమ్మ, విశాలమ్మ తను ఇప్పటికి ఉన్నారు. వాళ్ళ కూడలు ఉంది. వాళ్ళు ఇంట్లో చాలా రూములు, 10 రూములు ఉంటే, 4-5 రూములు ఉంటే వాళ్ళ కిరాయి ఉంటే వాళ్ళ రోజు నేను దాసి పని ఏంటంటే గిన్నెలతో మారి ఇల్లు తుడవాలి, బట్టలు పెట్టేయాలి, టిఫిన్ చేసి పెట్టాలి, నీళ్లు తీసుకొచ్చి పెట్టాలి. దాసి పని, పాసి పని అంటే అంత ఊడవాలి. ఐస్ క్రీమ్లు అమ్మేది, భక్త సామాన్లు 2 రూపాయలకు అమ్మేది. రాత్రంతా ఇచ్చారు, పగలంతా ఉదయం అంతా ఇచ్చారు. భయంకరమైన మా ఊరు ఎరుకలమ్మ వచ్చింది. ఓ అయ్యగారు బాగున్నావా అన్నది. ఏంటిదమ్మా అని చెప్పాను. ఏంటి అమ్మా అంటే, నువ్వు చాలా రాత్రి పగలు కష్టపడ్డావు కదయ్యా, నాతో పాటు ఇది సింగారం వచ్చి 3 పేకలన్నీ ఆ అమ్మ బాగా, అయ్యా ఇదిగో రాత్రి పొద్దున్నే పక్క సామలు, ఇదిగో ఐస్ క్రీమ్ అమ్మా, ఆ తర్వాత కేకులు అమ్మావు, రేగికాయలు అమ్మావు, కూరగాయలు అమ్మావు, పత్తీలు పోయినావు, మిరపకాయలు పోయినావు, పల్లికాయలు పోయినావు. పారయ్యా ఈ రోజు నీ దేవుడు నీ కష్టాలు చూశాడు నానా. మమ్మల్ని అందరూ యేసుప్రభు నమ్ముకోమని చెప్పావు. నేను యేసుప్రభు నమ్ముకోక తప్పలేదు నానా. నాకు జబ్బు పరిశుద్ధాత్మ దేవుని నామములో యేసు ప్రభు యొక్క
పునరుద్ధాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యేసు ప్రభు ప్రపంచ మానవుల కొరకు చనిపోయిన మరి ఈరోజు ఈస్టర్ పండుగ జరుపుకుంటున్న దేవుని పిల్లలందరికీ మరి యేసు ప్రభు ఏ విధంగా ప్రేమ సమాధానం పంచి పరలోకానికి మన కొరకు తిరిగి వెళ్ళాడో మనం ఆయన విశ్వాసం ఉంటే మనం కూడా మరి పరలోక రాజ్యానికి పౌరులుగా జీవిస్తాం కనుక ఆయన పునరుద్ధానాన్ని ఎవరు నమ్మి ఆయన విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నడుస్తారో వారందరూ మరి దేవుని కుమారులు అవుతారని మీ అందరికి హ్యాపీ ఈస్టర్ తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. సార్, ఇది చనిపోయిన రోజు మళ్ళీ లేస్తా అంటారు కదా, ఇది జన్మించినట్ట లేక యేసుప్రభు తిరిగి రాబోతున్నది. ఇంతకుముందేమో యేసుప్రభు జన్మించిండు, తర్వాత యేసుప్రభు పుట్టిన తర్వాత 33.5 సంవత్సరాల తర్వాత యేసుప్రభు ప్రపంచ మానవుల కొరకు చనిపోయిన రోజేమో గుడ్ ఫ్రైడే అంటారు. 3వ రోజున సమాధిలో పెట్టినప్పుడు ఈరోజు చనిపోయి తిరిగి లేచిండు. మళ్ళీ రెండోసారి ఈ ప్రపంచ మానవుల కొరకు ఈ లోకానికి పరిశుద్ధుల కొరకు యేసుప్రభు రాబోతున్నారు. గాడ్ బ్లెస్ యు. సూపర్ 60 విద్యార్థులతో ప్రముఖ పర్యావరణవేత్త రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు అనంతపురం తాడిపత్రి రోడ్డులో గల రోటరీపురం పరిసర ప్రాంతాలలో అవయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాల ప్రభుత్వ పాఠశాలలో అత్యంత తెలివైన వారిని ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేసి విలువలతో కూడిన విద్యలను ప్రతిరోజు ఒక ప్రముఖుడితో ఉపన్యాసం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిస్వార్థ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వెంకట్ గురూజీ వేసిన బీజాన్ని అభయ ఫౌండేషన్ పెంచి పోషిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు హైదరాబాద్ తదితర ప్రాంతాలలో కూడా నిర్వహిస్తున్నట్లు తెలిసింది. మీరు ఇందాక తెలుసుకున్నారు కదా, మేధస్సుని ఎలా పెంచాలి, సిటప్స్ వల్ల మీ మేధస్సు ఎలా పెరుగుతుంది, నిబంధన వల్ల మీ శరీరం శక్తివంతం ఎలా అవుతుంది, మీరు మేరు ద్రోహం మేధస్సుకి ఎలా వెళ్తుంది, మీకు అందరికీ అర్థమైంది కదా. మీరందరూ అన్నం తినే ముందు ఈ 2 ఎక్సర్సైజ్లు చేసుకుంటే మీలో విపరీతమైన జ్ఞానం పెరిగి మీకు ఏ సబ్జెక్ట్ కూడా మీకు బరువు ఇంకా 4 సబ్జెక్ట్ ఎక్కువ చదువుతారు, ఇంకొక 10% ఎక్కువ చదువుతారు. ఓకేనా? చేసుకుంటారు కదా. సెకండ్ FOREST గురించి తెలుసుకున్నారు కదా. చెప్పండి. ఎఫ్ అంటే ఓ అంటే ఆర్ అంటే ఈ అంటే ఎస్ అంటే టీ అంటే. ఇవి ఇవాల్టి వార్తలు. బీఆర్ఎస్ కు పట్టం కడితే చేసింది ఏమీ లేదు, హామీలు అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే. తెల్లవారుజామున బీభత్సం సృష్టించిన దొంగలు, 6 ఇండ్లలో చోరీ, భారీగా నగదు బంగారం చోరీ. ఏప్రిల్ 14 నుండి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు. సిరిసిల్ల పట్టణంలో ర్యాలీ నిర్వహించిన ఫైర్ స్టేషన్ అధికారులు. అకాల వర్షాలతో రైతులు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి విదేశీ పర్యటనల.
ముస్లిం ఓట్లు దండుకొని ఆ ముస్లింలకు ద్రోహం చేస్తున్న మజ్లిస్ పార్టీ. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.